హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ప్రేమ గురించి ఎప్పుడు మాట్లాడినా అన్నిటికంటే ముందు రాధాకృష్ణుల ప్రేమ గురించే మాట్లాడుకుంటారు. ధార్మిక గ్రంథాల ప్రకారం అపారమైన ప్రేమకి శ్రీకృష్ణుడు ప్రతినిధిగా చెప్పుకుంటారు. మన హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి 16,108 మంది భార్యలున్నారు అని చెప్తారు. వీళ్ళందరిలో రుక్మిణి, సత్యభామలు అంటే శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన ఇష్టం. శ్రీకృష్ణుడు తన బాల్యంలో గోపికలతో కలిసి రాసలీలలు చేసేవాడు అని చెప్పుకుంటారు. ఈ రోజుకి కూడా ఆ సంఘటనల గురించి కథలుగా చెప్తారు. అసలు ప్రేమంటే ఏంటో అని సరైన అర్థం చెప్పిన శ్రీకృష్ణుడి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా రాధ గురించి కూడా మాట్లాడుకుంటాం. కృష్ణ భక్తులు ఎప్పుడు జపం చేసినా కూడా రాధే శ్యామ, రాధే శ్యామ అని పలుకుతూ ఉంటారు. రాధాకృష్ణుల ప్రేమ గురించి ఈ ప్రపంచంలో ఎన్నో కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ మనందరికీ ఒక సందేహం ఖచ్చితంగా వస్తుంది. అదేంటంటే, రాధాకృష్ణులు అంత గొప్పగా ప్రేమించుకున్నప్పుడు మరి వారిద్దరూ కలిసి పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని. రాధాకృష్ణుల వివాహం ఎందుకు జరగలేదు, అందుకు గల కారణాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. పురాణాల ప్రకారం విశ్వభాను అనే గోవుల కాపరికి రాధ కూతురుగా పుట్టింది. యమునా నదికి దగ్గరే ఉండే రావల్ అనే చిన్న గ్రామంలో రాధ జన్మించింది. తరువాత రాధ కుటుంబం రావల్ నుంచి బర్సానా అనే గ్రామానికి వెళ్లి జీవించడం మొదలుపెట్టారు. కానీ కొందరి ప్రకారం రాధ బర్సానాలోనే పుట్టింది అని కూడా చెప్తారు. అలాగే పురాణాల ప్రకారం వయస్సులో రాధ కృష్ణుడి కంటే 5 సంవత్సరాల పెద్దదవుతుంది. అంతేకాదు రాధ కృష్ణుడికి మంచి స్నేహితురాలు కూడా. రాధ కృష్ణుడిని మొదటిసారి చూసినప్పుడే అతనితో ప్రేమలో పడింది. యశోదాదేవి దొంగతనంగా వెన్నతింటున్న కృష్ణుణ్ణి పట్టుకుని కట్టేసినప్పుడు రాధ కృష్ణుణ్ణి మొదటిసారి చూసింది. శ్రీకృష్ణుడు వేణువు వాయించినప్పుడల్లా రాధ కృష్ణుడి మాయలో పడుతూ ఉంటుంది. అలా అదే మాయలో ఉంటూ నాట్యం చేస్తూ ఉండేది. రాధ కృష్ణుడు వేణుస్వరంలో పడిందంటే తనను, తన ఇంటిని కూడా మర్చిపోయేది. అందువల్ల చుట్టుపక్కల ఉండేవాళ్లు రాధని ఆట పట్టిస్తూ ఉండేవాళ్లు. దాంతో రాధ తల్లిదండ్రులు రాధని ఇంటి నుంచి బయటకు పంపించడం మానేశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకి ఇలా చెప్పాడు: రాధని నేను వివాహం చేసుకుంటాను అని. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా కృష్ణుడు తల్లి యశోదని ఒప్పించలేకపోయాడు. రాధ వయసులో నీకంటే 5 సంవత్సరాలు పెద్దది అనే కారణం చెప్పి యశోద కృష్ణుడి మాటలని కొట్టిపడేసేది. యశోద ఈ విషయం గురించి నందమహారాజుకు కూడా చెప్పింది. అప్పుడు నందుడు కూడా రాధని పెళ్లి చేసుకోవద్దు అని కృష్ణుడికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు. ఎవరెన్ని చెప్పినప్పటికీ కృష్ణుడు మాత్రం మనసు మార్చుకోలేదు. అది చూసి నందమహారాజు కృష్ణుణ్ణి గర్గ మహర్షి దగ్గరకు తీసుకువెళ్ళాడు. గర్గ ఋషి కృష్ణుడి నిజమైన తల్లిదండ్రులు అయిన దేవకీ వసుదేవుల గురించి చెప్పాడు. కంసుడు వాళ్ళని బందీలను చేసి ఉంచాడు అని గర్గ ఋషి కృష్ణుడికి చెప్పాడు. నీ జన్మ దుష్టుల అంతం మరియు ధర్మస్థాపన కోసం జరిగింది అని గర్గ ఋషి కృష్ణుడికి బోధించాడు. ఆ విధంగా గర్గ ఋషి కృష్ణుడి వాస్తవికత గురించి పరిచయం చేశాడు. దాంతో రాధాకృష్ణుల మధ్య దూరం మొదలైంది. ఆ తర్వాత కొంత సమయానికి కంసుడు పిలవడంతో కృష్ణుడు బృందావనాన్ని వదిలి వెళ్ళిపోయాడు. కృష్ణుడు బృందావనాన్ని వదిలి మధురకి వెళ్లే ముందు ఎవరికీ తెలియకుండా రాధని కలవడానికి వెళ్ళాడు. అప్పుడు రాధకి తన వేణువు కానుకగా ఇచ్చాడు. ఆ తర్వాత కొంత సమయానికి కృష్ణుడు అన్న బలరాముడితో కలిసి మధురకు ప్రయాణం కట్టాడు. కృష్ణుడు బృందావనాన్ని విడిచి వెళ్ళాక కృష్ణుడి జ్ఞాపకాలని గుర్తు చేసుకుని రాధ ఏడుస్తూ ఉండేది. కానీ కొంతకాలానికి తనకి ఇష్టం లేకపోయినా తండ్రి మాటకి కట్టుబడి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కృష్ణుడు వెళ్ళాక యశోద తమ్ముడు ప్రయాణ్తో రాధ వివాహం జరిగిందని అందరూ చెప్పుకుంటారు. ఆ వివాహంతో రాధ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. రాధ వివాహం జరిగినప్పటికీ కృష్ణుడి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉండేవి. అలాంటి సమయంలో వేణువు వాయిస్తూ కృష్ణుడి జ్ఞాపకాల్లో మునిగిపోతూ ఉండేది. రాధాకృష్ణుల వివాహం జరగకపోవడానికి గల కారణాల గురించి ఇంకో 2 కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో మొదటి కథ ప్రకారం ఋషి శుక్లాచార్యుడు విష్ణుమూర్తి కంటే ఎక్కువ జ్ఞాని అంటారు. అయినా కానీ దేవరాజు ఇంద్రుడు శుక్లాచార్యులకి బదులు విష్ణుమూర్తిని తన గురువుగా ఎన్నుకున్నాడు. దాంతో శుక్లాచార్యుడు అవమానంగా భావించి అసురులకి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా రాక్షసులకి గురువుగా మారిపోయాడు. దేవరాజు ఇంద్రుడి మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ శుక్లాచార్యులకి మనసులో ఒక చింతన ఉండేది. అదేంటంటే, దేవతలకి అమృతంతో పాటు ఎన్నో వరాలు లభించాయి, కానీ రాక్షసుల దగ్గర ఎలాంటి వరాలు కూడా లేవు. అందువల్ల యుద్ధంలో రాక్షసులు తరచుగా ఓడిపోతూ ఉండేవాళ్లు. ఈ సమస్యకి పరిహారం కోసం అసుర గురువు శుక్లాచార్యుడు ఘోర తపస్సు చేసి మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఆ విధంగా శుక్లాచార్యుడు మహాదేవుణ్ణి తన గురువుగా చేసుకున్నాడు. శుక్లాచార్యుడు మహాదేవుణ్ణి గురువుగా చేసుకున్న వెంటనే మృత్యు సంజీవని విద్య గురించి తెలుసుకోవాలి అని అనుకున్నాడు.
మృత్యు సంజీవని విద్య ఎలాంటి వరదానం అంటే ఎవరైనా చనిపోయిన వ్యక్తికి తిరిగి ప్రాణం పోయగలదు. మృత్యు సంజీవన విద్య కోసం మహాదేవుడికి ఘోర తపస్సు చేస్తున్నప్పుడు అసురులందరినీ తన తల్లిదండ్రులు అయిన భృగ మహర్షి మరియు మాతా కావ్యల ఇంటి దగ్గర ఉండమని ఆదేశమిచ్చాడు. ఇలా చేయడం వల్ల దేవతల ఎవ్వరూ కూడా అసురుల మీద దాడి చేయలేరు. ఈ విషయం తెలుసుకున్న దేవరాజు ఇంద్రుడు భృగ మహర్షి ఆశ్రమం మీద ఆక్రమణ చేశాడు. దాడి జరగగానే మాతా కావ్య తన శక్తులతో ఒక కవచాన్ని సృష్టించింది. ఆ కవచాన్ని దాటి ఏ దేవత కూడా ఆశ్రమంలో లోపలికి ప్రవేశించలేరు. అందువల్ల దేవతలంతా రాక్షసులతో ఓడిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు దేవతలకి సహాయం చేయడం కోసం మహావిష్ణువు సుదర్శన చక్రంతో మాతా కావ్య తల శరీరం నుంచి వేరు చేశాడు. ఆ తర్వాత భృగ మహర్షి కామధేనువు సహాయంతో తన పత్ని కావ్యామతిని తిరిగి బ్రతికించుకున్నాడు. ఆ కోపంలో మహావిష్ణువుకి శాపం కూడా ఇచ్చాడు. నా పత్నిని శిరస్సు ఖండించిన ఇదే భూమి మీద నీవు కూడా జన్మించి పత్ని వియోగం సహించాలి అని విష్ణుమూర్తికి శాపం పెట్టాడు. ఈ విధంగా భృగ మహర్షి శాపం వల్ల శ్రీకృష్ణుడి వివాహం రాధతో జరగలేదని చెప్పుకుంటూ ఉంటారు. మహావిష్ణువే కృష్ణుడి రూపంలో భూమి మీద జన్మించడం వల్ల భృగ మహర్షి శాపాన్ని భరించాల్సి వచ్చింది. రాధాకృష్ణుల వివాహం జరగకపోవడానికి ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ కథ ప్రకారం దేవర్షి నారదుడి బ్రహ్మచర్యాన్ని మరియు తపస్సును కామధేనువు కూడా విఫలం చెయ్యలేదు అని ప్రతిజ్ఞ చేశాడు. ఇదంతా చూసిన మహావిష్ణువు దేవర్షి నారదుడికి భంగం చెయ్యాలి అని అనుకున్నాడు. ఒకానొక సమయంలో దేవర్షి నారదుడు ఎక్కడికో వెళుతున్నాడు. అప్పుడు దారిలో అతడికి ఒక సుందరమైన నగరం కనిపించింది. అక్కడ లక్ష్మీదేవి స్వయంవరానికి పనులు జరుగుతున్నాయి. అప్పుడు నారదుడు ఆ నగరంలోకి వెళ్ళి లక్ష్మీదేవిని చూడగానే ఒక్క క్షణం పాటు మోహానికి గురయ్యాడు. లక్ష్మీదేవి రూపురేఖలను చూసి దేవర్షి నారదుడి బ్రహ్మచర్యం భంగమైంది. దాంతో తాను కూడా స్వయంవరంలో భాగమవ్వాలనుకున్నాడు. కానీ అంతకంటే ముందే దేవర్షి నారదుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు విష్ణువుతో ఇలా అన్నాడు, మీరు మీ సుందర రూపాన్ని నాకివ్వండి, నన్ను హరిలాగా మార్చేయండి అని అడిగాడు. హరికి ఇంకో అర్థం వానరం అవుతుంది. కానీ ఈ విషయం గురించి దేవర్షి నారదుడికి తెలియదు. ఆ విధంగా మహావిష్ణువు నారదుడికి వానర రూపాన్నిచ్చాడు. లక్ష్మీదేవి స్వయంవరంలో నారదుడి వానర రూపాన్ని చూసి చాలా కోపానికి గురైంది. అందువల్ల దేవర్షి నారదుణ్ణి అందరి ముందు అవమానించింది. మహావిష్ణువు కూడా ఒక రాజు రూపంలో స్వయంవరానికి వచ్చాడు. అలా విష్ణువు రూపాన్ని చూసిన వెంటనే లక్ష్మీదేవి విష్ణువు మెడలో వరమాల వేసింది. ఇదంతా చూసి దేవర్షి నారదుణ్ణి ఇంకా అవమానించారు. స్వయంవరానికి వచ్చే ముందు నీ మొహాన్ని అద్దంలో చూసుకోమని అందరూ అన్నారు. అద్దంలో తన వానర రూపాన్ని చూసుకుని నారదుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో మహావిష్ణువుని దూషించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మహావిష్ణువుకి శాపం ఇచ్చాడు. నేను ఎలా అయితే స్త్రీ వియోగంలో అవమానపడ్డానో అదేవిధంగా మీ ప్రతి జన్మలో స్త్రీ వియోగాన్ని భరించాల్సి ఉంటుంది అని నారదుడు మహావిష్ణువుకి శాపం పెట్టాడు. ఆ శాపం పెట్టిన కొంత సమయానికి నారదుడు తన తప్పులను తెలుసుకున్నాడు. మహావిష్ణువు నుంచి క్షమాపణలు కోరాడు. అప్పుడు విష్ణువు నారదుణ్ణి క్షమిస్తూ ఇలా అన్నాడు, నారద, ఇదంతా నా మాయ వల్లే జరిగింది, అందుకే నువ్వు ఈ విధంగా ప్రవర్తించావు అని విష్ణువు చెప్పాడు.